ఏపీలో లడ్డూ కల్తీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. వైసీపీ శ్రేణులు దేవాలయాల బాట పడితే టీడీపీ నేతలు కౌంటర్కు దిగారు. నేతలంతా మీడియా సమావేశాలు పెట్టి జగన్ను విమర్శించారు. హిందూ దళితురాలైన తనకు అప్పట్లో టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం వస్తే జగన్ రాజకీయ రాద్ధాంతం చేసి అది పోగొట్టేలా చేశారని ఆరోపించారు. మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు. భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పినావా? ఆఖరికి దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి పోలేకపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి పోలేకపోతున్నాడు, కొడాలి నాని వల్లభనేని వంశీ రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా జిల్లాలకు పోలేకపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం పోలేకపోతున్నాడు. అది మీ పరిస్థితి. ఆఖరాన ఏంటంటే నీ రాయలసీమ నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి పోలేకపోయినావు. గుడిని అపవిత్రం చేశావు. హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు. నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు. ఢిల్లీ, బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు. చాలా మంది మేము తిరుపతి ఈ ప్రభుత్వం ఉంటే వెళ్ళాం, మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తేనే వెళ్తామని చెప్పి నాకు తెలిసి కొన్ని వందల మంది పాదయాత్ర చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని వేల మంది, వందలు కూడా వేల మంది వాళ్ళ గ్రామాల నుంచి పాదయాత్ర చేసుకుని తిరుమలకి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు. ఎందుకంటే అంత అపవిత్రం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఎవరో తిరుపతి దేవస్థానానికైనా మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పే అధికారం ఉంది అందరికి. దాన్ని మేము ఆపలేదే. నీ అంతటి నువ్వే ఆగిపోయి ఈనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా? తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా సింగిల్గా వెళ్ళడం